హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుదామండి. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏసీపీ విజయ్ కావేరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టు కావేరి అయితే కలగంటుంది. ఎందుకు అంటే ఏసీపీ విజయ్ డెహ్రాడూన్ ఎవరినో ఒకరిని పంపించే ఉంటాడు. ఇక నేను ఉషా కాదు కావేరి అని తెలిస్తే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కావేరికి హోలీ పండుగలో జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏసీపీ విజయ్. ఒకవేళ తను కావేరి కాదు ఉషా అని నన్ను నమ్మించేందుకే ఇలా ప్లాన్ చేసిందా? నువ్వెన్ని నాటకాలు ఆడినా కూడా ఆడుకో, రేపు గౌతమ్ వచ్చాక నీ నాటకానికి నేను తెరదించుతాను. నువ్వు ఒక్కదానివే ఈ నాటకం ఆడలేదని నాకు బాగా తెలుసు. ఈ నాటకంలో ఎవడు నీకు హెల్ప్ చేస్తున్నాడో తెలుసుకొని నీతో పాటు వాడిని కూడా జైలుకి పంపిస్తాను అని తన మనసులో అయితే అనుకుంటాడు. తర్వాత రాజు ఆటోలో చందు చిన్ని స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇక హోలీ పండుగ చాలా ఆనందంగా జరిగిందని చెప్పేసి జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ చిన్ని మాత్రం రోజు టీచర్ అమ్మ మన వెనకాలే వస్తుండేది, కానీ ఈరోజు మాత్రం రావడం లేదు అంటుంది. అంతలోనే కావేరి వాళ్ళ వెనకాలనే వస్తుంది. ఇక పిల్లలు తనకి హాయ్ చెప్పినా కూడా తను వినిపించుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇక చందు మాత్రం మామయ్య మనది డొక్కు ఆటో కాదు ఉక్కు ఆటో అని నిరూపిద్దాం, ఉషా టీచర్ని ఓడిపిద్దాం అని ఫాస్ట్గా వెళ్తారు. ఇక ఒకరి నుంచి ఒకరు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. తర్వాత కావేరి కంటే ముందుగానే రాజు స్కూల్కి అయితే చేరతాడు. ఇక కావేరి మాత్రం పిల్లలు ఉన్నారు కదా, అంత ఓవర్ స్పీడ్గా ఎందుకు వస్తున్నావు అంటూ కోపం చేస్తుంది. ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు. తర్వాత కావేరి స్కూల్లోకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఏసీపీ విజయ్ కావేరి జైల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగేంత వరకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోమని చెప్పాను, తెలుసుకున్నావా అంటాడు. ఇక స్పందన మాత్రం ఆల్రెడీ నేను జైలు స్టాఫ్తో టచ్లోనే ఉన్నాను సార్, తొందరలోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అని తనైతే చెప్తుంది. ఇక తర్వాత విజయ్ కావేరి కోసం స్కూల్కి వెళ్దామని చెప్తాడు. కావేరి తన పేరు మార్చుకుని హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చింది అనుకుంటే ఇక్కడ స్కూల్లో తనకి ఎవరు ఉద్యోగం ఇచ్చారు, అసలు ఎవరి రికమెండేషన్తో ఇక్కడికి వచ్చింది, కావేరి వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, అది తెలుసుకోవాలంటే అర్జెంటుగా ప్రిన్సిపాల్తో మాట్లాడాలి అనుకుంటారు. ఇక స్కూల్కి రానే వస్తారు. ఇక కావేరి గ్రౌండ్లో పిల్లలతో ఆడుతూ ఉంటుంది. ఇక ఏసీపీ విజయ్ తనని కలుస్తాడు. అప్పుడు కావేరి ఏంటి సార్ ఇలా వచ్చారు అంటుంది. ఇక స్పోర్ట్స్ గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వచ్చాను అని అబద్ధమైతే చెప్తాడు. మీరు గేమ్ ఆడుతుంది నాతో సార్, మరి ప్రిన్సిపల్ గారితో పని ఉంది అంటుంది కావేరి. ఇక విజయ్ మాత్రం కావేరికి సంబంధించి మన మధ్య జరిగే గేమ్ వేరు, కానీ స్పోర్ట్స్ ఫెస్ట్కి సంబంధించి ప్రిన్సిపల్ గారికి నాకు జరిగేది వేరు అంటాడు. మీరు నా గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? నేను నిజంగానే ఉషా టీచర్నే, పీటీ టీచర్నే అని కావేరి అయితే చెప్తుంది. కానీ విజయ్ మాత్రం నేను నమ్మను అంటాడు. ఇక కావేరి మాత్రం నేను నమ్మిస్తాను అంటుంది. ఇక ఎలా నమ్మిస్తారు అని విజయ్ అంటే అప్పుడు కావేరి మీరు ఎలా అంటే అలా నమ్మిస్తాను అంటుంది. ఇక అప్పుడు విజయ్ అయితే మన ఇద్దరం కలిసి 200 మీటర్స్ రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఆ రేస్లో మీరు గెలిస్తే మీరు ఖచ్చితంగా పీఈటీ టీచర్ అని ఒప్పుకుంటాను, ఓడిపోతే మీరు కావేరి అని ఒప్పుకుంటారా అంటూ కండిషన్ పెడతాడు. ఇక కావేరి మాత్రం నేను ఓడిపోవడం అనేది నాకు అలవాటు లేదు అంటుంది. ఇక రన్నింగ్ రేస్కి రెడీ అవుతారు. ఇక చిన్నికి విషయం తెలిసి మీరిద్దరూ రన్నింగ్ రేస్ పెట్టుకోవడం ఏంటి టీచర్ అమ్మా అంటుంది. ఇక విజయ్ మాత్రం మేమిద్దరం పీటీ టీచర్లం కదా, అందుకే సరదాగా గేమ్ పెట్టుకున్నాం అని తనైతే చెప్తాడు. ఇక చిన్ని అయితే ఈ గేమ్లో మా టీచర్ అమ్మ గెలుస్తుంది అని తనైతే చెప్తుంది. ఇక రన్నింగ్ రేస్లో కావేరి విజయ్ అయితే ఓడిస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా సార్ నేను పీటీ టీచర్ అని అంటుంది కావేరి. ఇక విజయ్ మాత్రం నేను అసలు ఒప్పుకోను, నేను ఇక్కడికి వచ్చిందే కావేరి అని ప్రూవ్ చేయడానికి అంటాడు విజయ్. ఇక కావేరి మాత్రం అయితే మళ్ళీ ఓడిపోవడానికి రెడీగా ఉండండి అంటుంది. అప్పుడు విజయ్ ఎన్నిసార్లు ఓడినా కూడా అంతిమ విజయం నాదే అంటాడు. ఇక పిల్లలందరూ కూడా కావేరికి థ్యాంక్స్ అయితే చెప్తారు, ఎందుకంటే గేమ్లో విన్నర్ అయింది కాబట్టి. ఇక స్పందన సార్ ఏంటి సార్ 200 మీటర్స్కి మీరు ఓడిపోవడం ఏంటి అంటుంది. ఇక విజయ్ మాత్రం అప్పుడప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఓడిపోయినా పర్వాలేదు, కానీ విజయ్ దగ్గర నేనే గెలుస్తాను, ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం అంటూ ప్రిన్సిపల్ దగ్గరికి అయితే వస్తారు. మీ పీఈటీ టీచర్ ఉషా గారు నా గురించి మొత్తం చెప్పే ఉంటారు కదా అని విజయ్ ప్రిన్సిపల్ గారితో చెప్తాడు. ఇక చెప్పిందని చెప్తుంది. అప్పుడు విజయ్ మీ ఉషా టీచర్తో మాట్లాడితే మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంత టాలెంటెడ్ పర్సన్ని అపాయింట్మెంట్ చేసుకున్నారంటే మీరు కూడా ఖచ్చితంగా టాలెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు అని తనైతే చెప్తాడు. ఇక అసలు ఉషా గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటాడు విజయ్. ఇక ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకున్నానని చెప్తుంది ప్రిన్సిపల్. అప్పుడు విజయ్ అంతేనా లేక రికమెండేషన్తోనా అంటాడు. మీరే అన్నారు కదా తను టాలెంటెడ్ పర్సన్ అని, మరి అలాంటప్పుడు రికమెండేషన్ ఎందుకు సార్ అంటుంది ప్రిన్సిపాల్. ఇక విజయ్ మాత్రం రికమెండేషన్లో మీరు తనకి ఉద్యోగం ఇవ్వలేదా, మన తెలుగు టీచర్లలో పీటీ టీచర్ లేనట్టు డెహ్రాడూన్ నుండి వచ్చిన ఉషాని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్ అంటాడు ఏసీపీ విజయ్. ఏం మాట్లాడుతున్నారు సార్, ఉషా అపాయింట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగింది, దాంట్లో ఇలాంటి మతలబ్ లేదు అంటుంది ప్రిన్సిపల్. అప్పుడు ఏసీపీ విజయ్ తన రివాల్వర్ తీసి టేబుల్ మీద పెడతాడు. ఇప్పుడు చెప్పండి ఇలాంటి మతలబ్ లేదా అంటూ బెదిరిస్తాడు. ఇక ప్రిన్సిపల్ మాత్రం రివాల్వర్ పెట్టి బెదిరిస్తున్నారు ఏంటి సార్, అసలు మీరు ఎవరు అంటుంది. ఇక విజయ్ నేను మీరు అనుకున్నట్టుగా
స్పోర్ట్స్ ఫెస్ట్ కన్వీనర్ని కాదు ఏసీపీ విజయ్ కుమార్. తను ఉష కాదని తెలుసు, తను డెహ్రాడూన్ నుండి రాలేదని కూడా తెలుసు, తను కావేరి అని కూడా నాకు తెలుసు అని చెప్తాడు. ఇక ప్రిన్సిపల్ చాలా భయపడిపోతుంది. లేదండి, తను ఉషానే, తను డెహ్రాడూన్ నుండే వచ్చింది అంటూ చాలా టెన్షన్ పడుతుంది. ఇక ఏసీపీ విజయ్ ఒకవేళ తను కావేరి అని తెలిస్తే, తనకి మీరు హెల్ప్ చేశారని తెలిస్తే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది అంటూ తనకైతే వార్నింగ్ ఇస్తాడు. ఇక తను మాత్రం చాలా భయపడిపోతుంది. ఈ మాటలన్నీ కూడా కావేరి చాటుగానైతే వింటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.